గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మంగళవారం. ఈరోజు చూసినట్లయితే మార్కెట్ చాలా మనకు మూమెంటం తీసుకుంది. దీంట్లో ఏ విధంగా ఉందో చూద్దాం. దీంట్లో మనకు కూడా ఒక మంచి అప్డేట్ అనేది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. చూద్దాం ఒకసారి. చూసినట్లయితే ప్రీవ్యూ క్లోజ్ అనేది మనకు 25,000లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,956లో ఓపెన్ అయింది. ఇది మనకు లోలో ఏర్పడింది. మార్కెట్ కూడా మనకు 24,700 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. దీన్ని బట్టి మనం 900 కాబట్టి దీన్ని యాడ్ చేసుకున్న పీఈసీలో ఒకసారి చూద్దాం. దీంట్లో ఈ 24,600 పీఈ సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దీన్ని ఓపెనింగ్ క్లోజింగ్ చూడండి. ప్రీవ్యూ క్లోజ్ అనేది మనకు 500 అయితే ఓపెన్ మాత్రం మనకు 440లో ఓపెన్ అయింది. అదేవిధంగా మనం ఈ 25,200 పీఈ కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకేనా. దీని ప్రీవ్యూ క్లోజు 289 అయితే ఓపెన్ మాత్రం 324 దాకా రావడం జరిగింది. ఒకసారి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఒకసారి మనం పీని గమనించినట్లయితే మనం నిన్ననే చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే మనకు నిన్నటి క్లోజింగ్ మీద ఎప్పుడైతే మార్కెట్ అనేది ఏర్పడుతుందో దాని నుంచి గ్రీన్ క్యాండిల్గా మారినట్లయితే ఇది చాలా మనకు హెవీ మూమెంట్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది మనకు స్టాప్ లాస్గా ఉంటుంది. ఇక్కడ ఇది ఈ మొదటగా ఏర్పడిన ఈ 915 క్యాండిల్ అనేది ఈ విధంగా మూమెంటం తీసుకోవడం జరిగింది. ఇది మనకు 500 దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఓకేనా. మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం అనేది తీసుకోవడం జరిగింది దీంట్లో. ఓకే. ఆ తర్వాత ఇక్కడ నుండి మూమెంటం తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా మూమెంటం తీసుకోవడం జరిగింది. దీంట్లో మనకు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ విధంగా మూమెంటం తీసుకున్నప్పుడు ఈ మీద ఉన్న ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ అనేది దీని నుండి మనకు రిజెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే రిజెక్ట్ అవుతుందో ఇది మళ్ళీ మనకు డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 915 క్యాండిల్ మీద ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఇంకా పెద్ద మూమెంటం తీసుకోవడం జరిగింది. దీని హై దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దీని హైని ఎప్పుడైతే టచ్ చేసిందో అక్కడ నుండి మళ్ళీ మనకు డౌన్ సైడ్గా రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈలో ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. దీనిలో చూసినట్లయితే ఇది మనం 24,500 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ ఇది మనకు 47 రూపీస్ నుంచి ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 106 రూపాయల దాకా వెళ్ళింది. ఇది చూసుకున్నట్టయితే మొదటి ఈ 915 క్యాండిల్ ఈ విధంగా హెవీగా మూమెంట్ తీసుకునేది ఇది కూడా మనకు గ్రీన్ క్యాండిల్ లాగానే మారడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా ఇది గ్రీన్ క్యాండిల్ లాగా మారి ఆ తర్వాత మళ్ళీ డౌన్ రావడం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ అనేది దాని కిందికి వచ్చిందో ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఇది మళ్ళీ ఈ మూమెంట్ ఎక్కడిదంటే ఇక్కడ మనకు టైం చూసుకున్నట్లయితే ఇక్కడ 13:47కి ఇది మనకు ఏమైంది. మనకు మెయిన్ పీఈలో ఎక్కడ నుండి అంటే ఇక్కడ మనకు మూమెంటం తీసుకుంది 13:47కు. అంటే ఈ 915 క్యాండిల్ మీద మళ్ళీ సపోర్ట్ తీసుకోవడం వల్ల ఈ మూమెంటం జరిగింది. ఇక్కడ మనం యాడ్ చేసుకున్న ఈ పీఈలో మాత్రం మనకు మళ్ళీ డౌన్కి వచ్చినా కూడా ఇది ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. మళ్ళీ 54 రూపాయల నుండి ఏకంగా ఇది ఎక్కడికి ఇది 95 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు మెయిన్ పీ హై దాకా వెళ్ళిందో అక్కడ నుంచి రిజెక్ట్ వచ్చింది. ఆ తర్వాత ఈ విధంగా మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది మళ్ళీ చెప్తున్నాం, మనకు మెయిన్ పీఈల మీద ఆధారపడి ఉంటుంది. ఆ పీఈ అయితే ఎప్పుడైతే దీని హై దాకా వెళ్ళిందో అక్కడ నుంచి మనకు రిజెక్ట్ అయినట్లయితే ఇది మనకు ఈ విధంగా చాలా 95 రూపాయల నుంచి మళ్ళీ ఇది 51 రూపాయలకి ఎక్కడి నుంచి పెరిగిందో మళ్ళీ అక్కడికి రావడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. మనం ఇంకోటి ఏంటంటే దీన్ని అబ్జర్వ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది, కాకపోతే ఇది మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం చూడవలసింది మనకు ఒక 500 పాయింట్స్ మీద చూసినట్లయితే 500 కానీ 400 పాయింట్స్ మీద చూసుకున్నట్లయితే మనకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మన 24,400 పీ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి మూమెంటం ఉంది. ఓకేనా. ఇది 500 పాయింట్స్ మీద ఇది ఇక్కడ నుండి మూమెంటం ఉంది. ఇది మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది. అంటే ఈ మూమెంటం అనేది ఉన్నప్పుడు మనం ఏ విధంగా గుర్తించాలంటే ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు మెయిన్ సిఈ ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంటుందా, లేకపోతే ఈ విధంగా మళ్ళీ కిందికి వచ్చి ఇది కూడా మనకు కిందికి వచ్చి అంటే మెయిన్ పీ కూడా మనకు మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్లయితే ఈ విధంగా కూడా మనకు మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఇక్కడ నుండి ఇది అంటే దీనికి ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఓకే. ఇది 38 రూపాయల నుంచి ఇది
ఏకంగా 66 రూపాయలకు రావడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 24,300 ఇది ఎక్కడ నుండి ఇది మనకు 15 రూపాయల నుండి 19 రూపాయల నుండి ఏకంగా ఎక్కడాకి వెళ్ళింది ఇది మనకు 58 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు మొదటి ఒక 915 క్యాండిల్, ఇది మొదటి ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సమానంగా ఉంది. ఇక్కడ మనకు 400 పాయింట్స్ మీద 300 అనేది 24,300 ఓకేనా. పిఈ ఇది అంటే డౌన్లో నేను చెప్తున్నా. మనకు మార్కెట్ రేట్ పడింది 24,900. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 24,300. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 600 పాయింట్స్ కింద ఇది మనకు ఈ విధంగా ఉంది. అంటే మనకు మార్కెట్ ఏర్పడింది మనకు 900లో, ఓకేనా. 24,900 ఏర్పడింది. ఇది మనకు 600 పాయింట్స్ మీద ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇది 25 రూపాయల నుంచి మళ్ళీ ఇది ఏకంగా ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడాక కూడా పైదాకా 44 రూపాయల దాకా వెళ్ళింది. అంటే ఇది కూడా మనం చూసుకోవాలి. కానీ ఇక్కడ నుండి పెరుగుతుంది కాదు, ఇది మనకు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్నా మనకు మెయిన్ పిఈ అనేది మళ్ళీ డౌన్కి వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకున్నా కూడా ఈ విధంగా మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి, ఓకేనా. అదేవిధంగా ఒకసారి చూసుకున్నట్లయితే ఇది మనం ఈ 24,600 సిఈ అనేది ఒకసారి మనం 300 పాయింట్స్ మీద మనం గమనించినట్లయితే ఇది చూడండి. ఇది ఇది మనకు డౌన్ ఫాల్ అయింది. ఇక్కడ మార్కెట్ ఏర్పడింది నిన్న క్లోజింగ్. ఆ తర్వాత మార్కెట్ ఈ విధంగా డౌన్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ విధంగా పైకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఒక మూమెంటం ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే. డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది మనకు మేజర్ సపోర్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సపోర్ట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఎక్కడ నుండి ఇది 302 రూపాయల నుండి ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది 563 దాకా వెళ్ళింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ ఈ 915 క్యాండిల్ దగ్గర ఆగాలి, కానీ ఆగలేదు. దీన్ని మనకు బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత ఈ విధంగా మార్కెట్ అనేది మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ మనకు మూమెంటం తీసుకుంది. ఎప్పుడైతే ఇది మనకు సపోర్టింగ్గా తీసుకుంటుందో, ఎప్పుడైతే ఇది మనకు మళ్ళీ సపోర్టింగ్ తీసుకుంటుందో మళ్ళీ అక్కడ మనం బై చేసుకోవచ్చు. ఇది మనం స్టాప్ లాస్గా పెట్టుకొని ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం ఉంటుంది. కాకపోతే సిఈలో పెద్ద మూమెంటం లేదు దీంట్లో, ఓకేనా. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సిఈలు కూడా చూద్దాం ఒకసారి. మనం 25,300 సిఈ అనేది 400 పాయింట్స్ మీద చూడడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 43 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది మనకి ఇది 140 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు ఈ 915 క్యాండిల్ మీద మనకు సపోర్ట్ తీసుకోలేదు. మళ్ళీ ఈ విధంగా కిందికి రావడం జరిగింది. అంటే దీంట్లో ఇట్లా మనకు మూమెంటం అనేది లేదు. డైరెక్ట్ ఇది కాన్స్టెంట్గా కింది రావడం జరిగింది. ఎప్పుడు మూమెంట్ ఉంటుందంటే ఎప్పుడైతే మనకు యాడ్ చేసుకున్న సిఈ ఈ 915 క్యాండిల్ కింద నుండి మనకు సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మళ్ళీ పైకి కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప, లేకుంటే అది సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ దీంట్లో మాత్రం మనం గుర్తుంచుకోవాల్సింది ఈ విధంగా కిందికి వచ్చిన మాత్రాన మనం ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది టైం చూడండి. ఇక్కడ ఇది మనకు 10:59 మనకు మూమెంటం ఉంది. ఇక్కడ నుండి మనకు మంచి మూమెంటం అనేది ఇక్కడ నుంచి మనకు ఉండడం జరిగింది దీంట్లో, ఓకేనా. ఈ విధంగా మనకు 10:15 నుంచి మనం అంటే మనం ఈ 10:15 నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మంచి మూమెంట్ దొరికే అవకాశాలు కూడా ఉంటాయి, అర్థమవుతుందా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మనం సిఈ అనేది 25,200 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనకు ఇది 61 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ ఇది 181 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇది చాలా కిందికి రావడం జరిగింది మళ్ళీ సేమ్, ఓకేనా. ఈ 915 క్యాండిల్ బ్రేక్ అయినా మాత్రాన్ని ఇది మనకు కిందికి వస్తుందని కాదు, కాకపోతే మనం కొంచెం టైం అనేది దానికి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ విధంగా మళ్ళీ మూమెంటం ఉంది. ఇక్కడ కూడా మనం పొరపాటు పడవచ్చు. ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనం ఎప్పుడు మళ్ళీ ఈ కిందికి వచ్చినప్పుడు ఇక్కడనే బై చేయొద్దు, ఎంబడే బై చేయకూడదు. ఇక్కడ మనం ఈ క్యాండిల్ ఆగి ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఆగిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకునే ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడి దాని తర్వాత కూడా మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడే అవకాశాలు ఉండటం మాత్రం మళ్ళీ ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఈ క్యాండిల్ని డైరెక్ట్ బ్రేక్ చేయాలి. ఈ విధంగా డైరెక్ట్ ఇది బ్రేక్ చేసినప్పుడు మాత్రమే పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి మళ్ళీ,
ఆ విధంగా కూడా ఆలోచించవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే దీని సూట్గా చూసినట్లయితే మనకు 91 రూపాయల నుంచి మనకు ఈ 915 క్యాండిల్ నుంచి మళ్ళీ మొత్తం బ్రేక్ అయిపోయింది. ఇక్కడ సపోర్ట్గా నిలిచింది. పైకెళ్ళి కిందికి వచ్చి ఈ విధంగా పైకెళ్ళి కిందికి వచ్చినా కూడా ఇక్కడ మనకు ఈ 915 క్యాండిల్ అనేది ఇక్కడ మనకు సపోర్ట్గా ఉంది. అది నేను చెప్పేది. ఇక్కడ సపోర్ట్గా ఉన్నప్పుడు మళ్ళీ ఈ విధంగా క్యాండిల్ ఏర్పడకూడదు. ఓకేనా? ఈ విధంగా చిన్న చిన్న క్యాండిల్స్ అనేవి కొంచెం ఫామ్ అయ్యి బేస్ ఏర్పడాలి. కానీ ఇక్కడ బేస్ ఏర్పడలేదు. అందుకే మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. ఓకే. ఆ తర్వాత చివరిగా చూసినట్లయితే మనం 24,000 చూసాం. ఇది 42 రూపీస్ నుంచి మనకు 140. ఓకే. ఆ తర్వాత చూసుకున్న చివరిగా 25,400 సిఈ ఒకసారి గమనిద్దాం. ఇది కూడా మనకు 30 రూపాయల నుండి. ఓకేనా? ఇది మనకు 30 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది? ఇది మనకు 105 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 915 క్యాండిల్ మీద ఎటువంటి ఏ సపోర్ట్ తీసుకోలేదు, పైన తీసుకుంది. ఇది మళ్ళీ మనకు బ్రేక్ అయ్యి మళ్ళీ మనకి ఇది 28 రూపీస్ దాకా రావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా ఉంది మార్కెట్. దీంట్లో మాత్రం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మనకు పిఈ అనేది పైకి వెళ్ళినప్పుడు, పిఈ కానీ సిఈ కానీ ఏదైనా పైకి వెళ్ళినప్పుడు, పిఈ కానీ సిఈ కానీ ఏదైనా పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ దీని మీద మనకు సపోర్ట్ తీసుకుంటుందా లేదా, ఈ విధంగా మూమెంటం తీసుకున్నప్పుడు ఇక్కడ నుండి రిజెక్ట్ అవుతుందా లేదా దీని మీద మనకు ఆ సపోర్ట్ తీసుకుంటుంది. ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ చిన్న చిన్న క్యాండిల్ తోటి ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుంది. ఇది మనం అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ మనం బై చేసుకున్నట్లయితే, కానీ ఇది మనం ఇక్కరాకనే ఉంటుంది. ఎప్పుడైతే దీని మీద క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకున్నప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేకుంటే ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రతిదీ మనం జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.